ఎవరు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ లేని విచిత్రమైన యాక్టివిటీ. ఆదిరెడ్డి అప్పారావు గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆ చంద్రకళని దారుణంగా తిట్టిపోశారు. ఆవిడికి అక్రమ సంబంధం అంటగట్టిన కోడల మాటలు నమ్మారు, ఆ కోడల బంధువుల మాటలు నమ్మారు. ఆ కారణంగా ఆ చంద్రకళకి ఫోన్ చేసి జాన్ అనేటటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం అంటూ తీవ్రంగా దుర్భాషలాడారు. తల్లికి సపోర్ట్ చేస్తున్న కొడుకుకి కూడా అక్రమ సంబంధం ఉందని చెప్తూ ఆ కొడుకు భార్య అంటే ఆ చంద్రకళ కోడలు ప్రెస్ మీటే పెట్టి మా ఆయనకు ఒక అక్రమ సంబంధం ఉంది, మా అత్తకు ఒక అక్రమ సంబంధం ఉంది, ఈ బాధలు పడలేక నేను వెళ్ళి ఆదిరెడ్డి అప్పారావు గారిని కలిస్తే ఆయన ఫోన్ చేస్తే ఆ ఆడియోలు ఇచ్చేయడం తప్పు అంటూ మాట్లాడుకొచ్చింది. సరే అదేదో ఏడాదిన్నర క్రితం అంటూ చెప్పుకొచ్చారు, అంతా నడిచింది. ఇప్పుడు ఆ చంద్రకళ అందులో చాలా ఘాటుగా చెప్పింది, జాన్ అనేటటువంటి వ్యక్తి నేనే వేరే సంబంధాలు ఏమీ లేవు, మా ఇంటికి చూస్తుంటాడు సర్వెంట్ లాగా అని. అంటే అట్టట్ట చెప్తావు, నువ్వు ముందు వదిలేస్తావా లేదా వాడిని, లేకపోతే నీ కొడుకు ఉద్యోగం తీపిస్తా, నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా, రోడ్డును పడేస్తాను, ఇదంతా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇదంతా ఆడియో రోల్ అయింది, ట్రోల్ అయింది. ఆ పైన వచ్చాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఆ చంద్రకళ ఇది ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు వచ్చేటప్పటికి ఏడాదిన్నర క్రితం దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారు. నేను ఆ రోజునే చెప్పాను, అసలు దాంట్లో చేయాల్సిన న్యాయం ఎవరు? పోలీసులు, కోర్టు. మధ్యలో ఎమ్మెల్యే గారు ఎవరు, ఎమ్మెల్సీ గారు ఎవరు, తెలుగుదేశం నాయకుడు ఎవరు? ఎవరిది ఎవరు అక్రమ సంబంధం, ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? కోడలు చెప్పిన కంప్లైంట్ మీదనా, లేదా కోడల బంధువులు చెప్పిన కంప్లైంట్ మీద అత్తని కొడతాం, అత్తని తిడతాం, మొగుడిని ఉద్యోగం నుంచి పీకించేస్తామని బెదిరింపులు ఎలాగ వర్కౌట్ అవుతుంది అన్నది నేను ఆ రోజే ప్రస్తావించాను. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అకస్మాత్తుగా వాళ్ళిద్దరు రంగంలోకి వచ్చారు. ఎవరయ్యా అంటే చంద్రకళ, జాన్. ఆదిరెడ్డి అప్పారావు గారు బాధపడ్డారట, మనోవేద చెందారట. ఆయన్ని కలిసి అయ్యయ్యో మీ తప్పేం లేదని చెప్పారట. అసలు ఆ ఆడియో వాళ్ళు మాట్లాడింది కాదట, ఆదిరెడ్డి అప్పారావు గారు చంద్రకళతో మాట్లాడింది కాదట. మరి అది ఎవరు క్రియేట్ చేశారు అన్నట. జాన్ అంటే ఆమెకు సోదర సమానుడట, కోడలు పొరపాటున రాంగ్గా అర్థం చేసుకుందట. ఆ పైన కోర్టులో కేసు నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయొద్దని. ఇప్పుడు భయపడి వాళ్ళు ఆ మాట అన్నారా, లేకపోతే ఇదన్నారా అని పక్కన పెడితే ఆదిరెడ్డి అప్పారావుకి చంద్రకళకి ఒక ఆడియోని సృష్టించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే అంత తీరిక ఓపిక ఎవరికి లేదు. అది ఒక కుటుంబ గొడవలో ఆయన దూరాడు. రాజకీయం అందులో వెంటనే వైసీపీ వాళ్ళ దగ్గరికి ఆవిడే ఇచ్చి ఉండాలి, లేకపోతే ఆవిడ ఈయన్ని గెలిపి ఫోన్లు హ్యాకింగ్లు చేసి లేకపోతే కనుక రికార్డింగ్ చేసి అంత ఓపిక తీరిక ఎవడుకుంటుంది ట్యాపింగ్లు చేయడానికి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు లేదు ఆదిరెడ్డి అప్పారావు గారు మంచి ఆయన, నమ్మండి అని చెప్పి ఆవిడ చెప్తోంది. అదే సందర్భంలో వీళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటారు లేదన్నది తేలాల్సి ఉంది.